హాయ్, దిస్ ఈస్ కృష్ణ బండి. వెల్కమ్ టు కే కంపెనీ యూట్యూబ్ ఛానల్. మనం రామారెడ్డి మండలంలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చినాం. ఇవాళ ప్రత్యేకమైనటువంటి అమాస కాబట్టి ఇవాళ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఆ పూజలు జరుగుతాయి కాబట్టి మనం కూడా వచ్చి దర్శనం చేసుకుందాం. ఎట్లాంటి మనకు ఆపత్తులు ఉన్నా, ఇంకేమైనా సమస్యలు ఉన్నా, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆ మానసిక ఇబ్బందులు కానీ, లేకపోతే కుటుంబ సమస్యలు కానీ ఎట్లాంటివి ఉన్నా సరే ఇక్కడికి వస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం. ఇది దాదాపుగా ఒక 600 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైనటువంటి టెంపుల్. దీని బాగా భక్తులు వస్తారు. ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ప్రతిసారి కూడా, ప్రతి అమావాస్యకు లేదంటే పుణ్యానికి కొన్ని సందర్భాలలో జరుగుతాయి. మనం లోపలికి పోయి అక్కడ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ గుడికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ స్థానాలకు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో స్నానం చేసి తడిబట్టలతోని మన లుంగి తువ్వాల కట్టుకొని, మనం బాయ్స్ కానీ మగవాళ్ళు కానీ అది కట్టుకున్న తర్వాత లోపలికి పోయి మనం నీళ్ళని తీసుకొని దేవునికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అయితే కాలభైరవ స్వామికి ఎక్కడైనా సరే కొద్దిగా 90% మందుతోనే అభిషేకం చేస్తారు. కాకపోతే ఇక్కడ మాత్రం నీళ్ళతోనే అభిషేకం చేస్తారు. మనం ఒకసారి తానాలకు ఉన్నటువంటి ఆ బావిని ఒకసారి చూపెడదాం. అయితే ఇక్కడ ఈ కోనేరు ఉంది. ఆ కోనేరు ఇక్కడ బావి కూడా ఉంది. ఆ బావిలో మనకు ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక 5 బొక్కెలతో స్నానం చేసి అక్కడనే ఒక చిన్న సర్వల నీళ్లు తీసుకొని పోయి మన దేవునికి అభిషేకం చేస్తారు. ఈ బావికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా బాగా పురాతనమైంది. ఈ గుడి ఎప్పుడైతే స్థాపించారో అప్పుడే దీనికోసం అని చెప్పి ఈ కోనేరు కట్టిరన్నమాట. అందుకోసమే దీనికి స్పెషల్గా ఇక్కడ స్నానం చేసి ప్రత్యేకంగా ఇళ్ళకున్న ఈ నీళ్ళని తీసుకుపోయి అభిషేకం చేస్తారు. दिगंधराय विद्महे कपालहस्ताय धीमहि तन्नो भैरवः प्रचोदयात्। कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालः प्रचोदयात्। विडिचिपेट्टु చెప్పు వాళ్ళకు. అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరసి. భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి కాలభైరవ దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల్ ఈసనపల్లి గ్రామంలో భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి కాలభైరవాలయము భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ కాలభైరవుడు ఇక్కడ 9 ఫీట్లతోటి అతి భారీ విగ్రహంగా స్వయంభూగా చెప్పడం జరిగింది. సుమారు 500 నుంచి 1000 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయము. మరి మనకు తెలిసి కాలభైరవాలయాలు కాశీలో, కాశ్మీర్, ఉజ్జయిని అక్కడక్కడ ఉన్నాయి. కానీ అవి కూడా ప్రత్యేక ఆలయాల కింద ఎక్కడ కూడా లేవు. ఒక ఉపాలయాల కిందనే మరి కాలభైరవాలయాలు ఉన్నాయి. మరి ఇక్కడ కాలభైరవాలయము ప్రత్యేకంగా 9 ఫీట్లుండి ఈ ఆలయము చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మరి కాలభైరవ స్వామివారికి మంగళవారము, శనివారము, ఆదివారము స్వామివారికి బహుళ అష్టమి పౌర్ణమి అయినాక 8వ రోజు స్వామివారికి దర్శించుకొని మరి శత్రుబాధలు, రుణబాధలు, ఈ శనీశ్వరు యొక్క ప్రభావం ఇవన్నీ ఉన్నవాళ్ళు కాలభైరవాన్ని దర్శించుకొని మరి కూస్మాండ దీపము, గుమ్మడికాయ దీపం పెట్టడం కానీ, మినపగారెలు స్వామివారికి నివేదన చేయడం కానీ, మరి ఆయా దేవాలయాల ఆచార వ్యవహారాలను బట్టి మద్యం కూడా నివేదన చేయొచ్చు. ఆ స్వామివారు తొందరగా మనకు కనికరించాలి, కోరికలు నెరవేరాలంటే స్వామివారి యొక్క కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించడం వల్ల చాలా ఫలితాలు వస్తాయి. మరి అదేవిధంగా ఇక్కడ కాలభైరవ ఆలయంలో భక్తుల యొక్క సౌకర్యార్థం ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయం. అతి పెద్ద మండపము, చుట్టూ 4 రాజగోపురాలతోటి ఉన్నటువంటి దేవాలయము. మరి కామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి హైదరాబాద్ నుంచి వచ్చే వారికి
రైలు సౌకర్యము, మరి వచ్చిన తర్వాత కామారెడ్డి నుంచి బస్సు సౌకర్యం కూడా ఉన్నది. మరి ఇట్టి కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకొని కాలభైరవ స్వామి వారి దేవాలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని కాలభైరవ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు. మరి అదేవిధంగా భక్తులందరికీ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పౌర్ణమి అయినాక వచ్చే అష్టమి రోజు, ప్రతి బహుళ అష్టమి రోజు ఇక్కడ కాలభైరవ, రుద్ర, నవగ్రహ, మహాగణాధిపతి, గౌరీ సహిత కాలభైరవ హోమాన్ని బహుళ అష్టమి రోజు ప్రతి సంవత్సరం మరి నెలకొకసారి హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో పాల్గొనేవారు 500 రూపాయలు చెల్లిస్తే మరి ఇక్కడ వారికి సామాగ్రి దేవాలయం నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఉంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చుండబెట్టి హోమ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లా లేని వారికి కూడా అందరికీ సౌకర్యం కల్పించాలని 500 రూపాయలు చెల్లిస్తే మీరు వచ్చినా రాకున్నా హోమ కార్యక్రమంలో మీ పేరున సంకల్పం చేసి భైరవ హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి అభిషేకము మరియు సింధూరము పెట్టడం ఉంటుంది. మరి గుడి యొక్క సమయాలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, బుధవారము, గురువారం, శుక్రవారము 1 గంట నుండి 4 గంటల వరకు మూసివేయడం జరుగుతుంది. మరి మిగతా రోజుల్లో మరి సాయంత్రం 4 గంటల నుంచి మరి శనివారము, ఆదివారము, మంగళవారము, అష్టమి, అమావాస్య రోజున ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరి దేవాలయము తెరిచి ఉంచబడుతుంది. మరి ఇటు విషయాన్ని గమనించి ఉదయం 7:30కు ఒకసారి హారతి అవుతుంది, మధ్యాహ్నం 12:30కు ఒకసారి హారతి అవుతుంది. మరి తిరిగి ప్రదోషకాల సాయంకాలం 7:30కు పూజ చేసి 8 గంటల వరకు మరి దేవాలయం మూసివేయబడుతుంది. కావున అతి దగ్గరలో మరి చాలా దూరంలో ఉన్నటువంటి కాశీలో ప్రసిద్ధమైనటువంటి కాలభైరవాలయము కాశీకి పోవడం అనేది కొంచెం ఆర్థిక వనరులతోటి కూడుకున్నటువంటి పని కాబట్టి మరి దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవాలయాన్ని దర్శించుకొని మీ యొక్క కోరికలు తీర్చుకొని దేవాలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో పాలుపంచుకొని కాలభైరవ స్వామి కృప ఆశీస్సులు పొందగలరని మనవి. అదేవిధంగా మరి దేవాలయ ప్రాంగణంలో శివ పంచాయతనము, శనేశ్వరాలయము, బద్దిపోచమ్మ దేవాలయం ఆలయాలు ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే కాలభైరవుడు రికమెండేషన్ అంటే కాలభైరవుని వల్లనే శనీశ్వరునికి నవగ్రహాల్లో స్థానం రావడం జరిగింది. కాబట్టి మరి కాలభైరవ ఆలయం పక్కనే శనీశ్వర ఆలయంగా ఉంది. మరి శని త్రయోదశి కానీ శనివారం రోజు కానీ ఇక్కడ తైలాభిషేకం చేయడం వల్ల కాలభైరవుడే శనీశ్వరునికి గురువు కాబట్టి కాలభైరవుని సేవించడం వల్ల శని ప్రభావం కూడా మనకు ఉపశమనం ఉంటుంది. కావున కాలభైరవ ఆలయాన్ని దర్శించుకొని కృపా కటాక్షాలు పొంది కాలభైరవ ఆశీస్సులు పొందరుగని మనవి. ప్రాచార్య శ్రీనివాస్ శర్మ, కాలభైరవ స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు. సర్వే జనా సుఖినో భవంతు. అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమర్హసి.